పాదయాత్రలో భాగంగా నియోజకవర్గంలో వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇప్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలో ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర 3వ రోజు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కొనసాగించారు. మండలంలోని టీకుంటపల్లి నుండి ఓడిసి వైఎస్ఆర్ సర్కిల్ వరకు 9 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసిన తీరును వివరిస్తూ ముందుకు సాగారు. పలు గ్రామాల్లో గుండా జరిగిన పాదయాత్రలో ప్రజల తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా వేరుశెనగ పంటలు భారీగా కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయిందని, బాగా నష్టపోయినామని, ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు గ్రామాల్లో త్రాగునీరు, రోడ్లు అమలు, ఆలయాల నిర్మాణాలు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. అనంతరం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజల నుండి విశేషంగా స్పందన లభిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలు భారీ నష్టపరిహారం తీవ్రంగా నష్టపోయిన జరిగిందని, మేము చాలా నష్టపోయామని ఆదుకోవాలని కోరారని, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తానని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు పండగలా నిర్వహించుకుంటున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి డ్రింకింగ్ వాటర్. నేను 6 నెలల పాటు మీకు చెప్పిపోయినా క్లియర్ చేయమని చెప్పేసి, అది మళ్ళీ మీరు వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు నాకు, మళ్ళీ క్లియర్ అయింది చెప్పలేదు, చేయలేదు చెప్పలేదు. ఒక నిమిషం ఏంటంటే చెప్తాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ బోర్ బిగించినారు, మీరు ఒక్క 2 రోజులు చూడండి. రాకపోయాక నీళ్ళు రాకపోతే నేనే మళ్ళీ వచ్చిపోతాను మీ దగ్గరికి. అది 2వది. 3వది వచ్చేసి గుడి మీరు ఆడగట్టుకుంటారు చెప్పండి, నేను స్టీలు సిమెంట్ రేపే వచ్చే తవ్వండి. రఫీ మన పార్టీ సిమెంట్ రఫీకి చెప్పేసి స్టీలు సిమెంట్ 2 ఎత్తకపోండి, మీ గుడి మేము కట్టించేస్తాం, అయిపోతుంది. దాని గురించి పెద్ద టెన్షన్ పడకండి. స్థలం చూసుకోండి గుడి ఆడుందో. ఇది పంటల్ని సంబంధించి ఆల్రెడీ వాతావరణ బీమా కింద మనము గవర్నమెంట్ కు రికమెండ్ చేశాం. మొన్న కలెక్టర్ గారి మీటింగ్ లో కూడా దీని గురించి పెద్దగా డిస్కస్ చేశాం. ఎందుకంటే పూర్తిగా నష్టం జరిగింది మన ప్రాంతంలో పంటలు. నేను నష్టపోయినా, నేను మీ బిడ్డనే కదా, నేను 30-20 ఎకరాలు వేసిన శనికాయ ఒక 2 మూటలు అయినాయి చెప్పినాం. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాము. అనంత వెంకటరామరెడ్డి అందరూ కలిసి మాట్లాడినాం తల్లి. దీని గురించి అనంతపురం జిల్లా గురించి గట్టిగా మాట్లాడినాం. ఖచ్చితంగా మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పూర్తి చేసుకుని నవంబర్ 6వ తారీఖున 2017 సంవత్సరంలో పాదయాత్ర మొదలుపెట్టి 3వ సంవత్సరం అడుగుపెట్టడం, ఈరోజు కంటిన్యూగా 3వ రోజు పాదయాత్ర జరుపుకుంటూ పోతున్నాం. ఈరోజు ఓడిసి మండలంలో మనకున్న చిన్న సమస్యలు ఏంటంటే, అక్కడక్కడ ఈ సంవత్సరం వర్షాలు కొంచెం ఎక్కువై పంటలు కొంచెం నష్టం చేయడం మాట వాస్తవమే. వాతావరణ బీమా ద్వారా కొంతమంది రైతులకు నష్టపరిహారం పూర్తిగా అందకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి టీడీఆర్సీ మీటింగ్ లో కూడా ఈ సమస్యని మన అనంతపురం జిల్లాకు సంబంధించి 12 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసినటువంటి రైతులకు సంబంధించిన కష్టాన్ని, నష్టాన్ని టీడీఆర్సీ మీటింగ్ లో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడికక్కడే రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా మన జిల్లాకు సంబంధించి ఏదైతే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులు తీర్చే క్రమంలో జిల్లా ఎమ్మెల్యేలందరం కలిసికట్టుగా మేమందరం ఇస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఈరోజు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతా ఉందని చెప్పేసి అక్క చెల్లెమ్మలు, రైతులు అందరూ సంతోషంగా ఉంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి బడుగు బలిగిన ప్రజలు 10 ఎకరాల లోపల ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ వైఎస్ఆర్ చేయుత ద్వారా కొన్ని వేల కుటుంబాలకు ఈ మన ఒక పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో లబ్ధి చేకూరడం, అందరూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు పాదయాత్రలో పాల్గొని ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి